శ్రీ గురుభ్యో నమ. శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలలో భాగంగా 3 అధ్యాయాలు పూర్తయ్యాయి. ఈరోజు 4వ అధ్యాయం చెప్పుకుందాం. చతుర్థోధ్యాయారంభ. అలా చంద్రకేతు మహారాజు ఆ వైశ్యులు ఇద్దరిని విడిచిపెట్టేసేటప్పటికి పరమానందభరితులైనటువంటి ఆ వైశ్యులు చంద్రకేతు మహారాజును అనేక విధాలుగా స్తుతిస్తూ తిరుగుముఖం పట్టారు. అలా సముద్రంలో కొంత దూరం ప్రయాణం చేశారు. పడవ సముద్ర తీరం చేరింది. సరే, మామాళ్ళిద్దరికీ కూడా సముద్ర స్నానం చేయాలనేటటువంటి కుతూహలం కలిగింది. స్వామివారు ఆ వైశ్యులను పరీక్షిద్దామని ఒక సన్యాసి రూపాన్ని ధరించినటువంటి వాడై అక్కడ ప్రత్యక్షమయ్యి, వైశ్యులారా, ఏమిటి పడవలో ఈ మూటలన్నీ ఏమిటి అని చెప్పి అడిగాడు, ఏమీ తెలియనట్లుగా. ఆ వైశ్యులు వాళ్ళు సంపాదించినటువంటి సంపాదనకి రెట్టింపు ధనాన్ని చంద్రకేతు మహారాజు ఇచ్చాడేమో, అలా సంపదలు గల సంచులతో పడవంతా నిండిపోయి ఉందేమో, కాస్త గర్వం ఆవహించి, సన్నాసి, దొంగతనం చేద్దామని చూస్తున్నావా? ఇందులో డబ్బు దశకం ఏం లేదు నాయన, ఆకులు అలములు తప్పితే ఏం లేవు, కావాలంటే పట్టుకుపో అన్నట్ట. మంచిది నాయన అన్నాడు. ఆ సన్యాసి రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఒక చెట్టు కింద చేరి ధ్యానముద్రలో ఉన్నాడు. వైశ్యులిద్దరూ గంటల తరబడి సముద్ర స్నానం చేసి పడవ వద్దకు వచ్చి చూసేటప్పటికి ధనముతో నిండి ఉండాల్సినటువంటి సంచులకు బదులు ఆకుల అలములతో నిండినటువంటి సంచులు ఉండడం చూసి ఇద్దరూ కూడా మూర్ఛపోయారట. ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోయేటప్పటికి స్పృహ తప్పి పడిపోయారు. కాసేపటికి అల్లుడికి మెలకు వచ్చింది. నీళ్లు తీసి మామగారి ముఖం మీద చల్లాడు. మామగారికి మెలకు వచ్చింది. సన్నాసి అంటూ ఆయనని హేళన చేశాం, అందుకే ఇలా జరిగి ఉంటుంది. ఆ మహానుభావుడు ఎవరో మనకు తెలియదు, ఆయనలో ఏ దివ్యశక్తులు ఉన్నాయో మనకు తెలియదు. మన అదృష్టం ఏంటంటే అదిగో అల్లంత దూరాన మహానుభావుడు కూర్చున్నాడు, వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడడం ఒక్కటే శరణ్యం మామయ్య అన్నట్ట. చిన్నవాడివైనా చాలా చక్కని విషయాన్ని చెప్పావు నాయన, రా అన్నట్ట. అలా ఇద్దరు కూడా పరుగున వెళ్ళి ఆ సన్యాసి రూపంలో ఉన్నటువంటి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా, అజ్ఞానులము అవివేకులమై మీతో పరిహాసంగా మాట్లాడాం, మా ధనం మాకు లభించేటట్లుగా మమ్మల్ని అనుగ్రహించండి ప్రభు అని ప్రార్థించారట. అప్పుడు ఆ సన్యాసి రూపంలో ఉన్న స్వామివారు అడిగారట, ఏమయ్యా, సంతాన భాగ్యం కలిగితే సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరిస్తామన్నారే, మరి ఆచరించారా అని అడిగారట. స్వామి, ఈ విషయం మీకెలా తెలుసు అని అడిగారట వైశ్యులు. అప్రస్తుత ప్రసంగం వద్దు, అవునా కాదా, వ్రతం చేసుకుంటామని ప్రతిజ్ఞ చేశారా లేదా అన్నాడు. అవును స్వామి, సంతాన భాగ్యం కలిగితే వ్రతం చేసుకుంటామని మేము అన్నమాట వాస్తవమే అని ఒప్పుకున్నారు. నిజాయితీ పరులే కదా. మరి ఏమిటయ్యా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నమ్మకంగా అత్యంత భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం, నా వ్రతం అంటం లేదు ఆయన, సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం కానీ ఆచరించిన పక్షంలో మీకు శుభం కలుగుతుంది అన్నాడు. అప్పుడు వైశ్యులు, అయ్యా, మేము తప్పకుండా వ్రతం చేసుకుంటాం, చెప్తున్నాం కదా, చేసుకుంటామండి, ముందు మా ధనం మాకు లభించేటట్లుగా మమ్మల్ని అనుగ్రహించండి అనేటప్పటికీ, మీరు భ్రమలో పడ్డారయ్యా, మీ ధనం ఎక్కడికి పోలేదు, మీరు ఏ విధంగా అయితే సర్ది పెట్టుకున్నారో సంచులన్నీ అలాగే ఉన్నాయి, వెళ్ళి చూసుకోండి అన్నట్ట. కానీ వీళ్ళు కళ్ళారా చూస్తే ధనముతో నిండి ఉండాల్సినటువంటి సంచులకు బదులు ఆకులములతో కూడిన సంచులు ఉండడం వీళ్ళు కళ్ళతో చూశారు. మరి ఆ సన్యాసి చెప్పినటువంటి మాటలలో వాస్తవం ఏం కనబడటం లేదు. సరే, మహానుభావుడు చెప్పాడు, మరి సరే చూద్దామని ఇలా చెప్పినటువంటి ఆ సన్యాసి అక్కడ ఉంటాడో పారిపోతాడో అని చెప్పి ఒకసారి సన్యాసి వైపు పడవ వైపు, సన్యాసి వైపు పడవ వైపు చూసుకుంటూ మెల్లగా పడవ దగ్గరికి వచ్చి చూసేటప్పటికి వాళ్ళు సంచులన్నీ ఏ విధంగా అయితే సర్ది పెట్టుకున్నారో అన్నీ అలాగే ఉన్నాయట. అమ్మ బాబోయ్, ఆయన సామాన్యుడు గాడు, ఎవరో మహానుభావుడు, ఆ మహానుభావుని యొక్క ఆశీర్వాదం తీసుకుందాం ఒక్కసారి అని చెప్పి ఆ వైశ్యులు ఇద్దరు అనుకున్నారే కానీ వాళ్ళకి అవకాశం దక్కలేదు. స్వామివారు అంతర్ధానం అయిపోయాడు. సరే, తిరుగుముఖం పట్టారు. తమ ఊరైనటువంటి రత్నపురానికి బయలుదేరారు.
సముద్రం ఒడ్డున పడవ ఆగింది. ఆ వైశ్యుడికి ఆ ఊళ్ళో అందరూ పరిచయమే కదా. అలా సముద్ర తీరాన పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తిని గుర్తుపట్టి గట్టిగా పిలిచి కేకేసి, ఏమయ్యా, నేను మా అల్లుడు క్షేమంగా తిరిగి వచ్చామనేటటువంటి శుభవార్త వెంటనే మా ఇంట్లో చేరవైపో అన్నట్ట. ఆ వ్యక్తి అలాగే పరుగు పరుగున ఆ వైశ్యునింటికి వెళ్ళాట. ఆ సమయంలో వైశ్యుని యొక్క భార్య అయినటువంటి లీలావతి, కుమార్తె అయినటువంటి కళావతి, రమా సమేతుడైనటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసుకుంటున్నారట భక్తి శ్రద్ధలతో. అప్పుడు ఆ వ్యక్తి అన్నట్ట, అమ్మా మీకు శుభవార్త అన్నట్ట. ఏం శుభంరా నాయనా, ఏదో వారం 10 రోజుల్లో తిరిగి వచ్చేస్తామని వెళ్ళినటువంటి మావారు అల్లుడు గారు ఇప్పటిదాకా తిరిగి రాలేదు. ఇకపోతే మా ఇంట్లో దొంగరబడి ఉన్నదంతా దోచుకుపోయారు. అంతా అశుభమేరా నాయన. నువ్వేదో శుభవార్త అంటే చెవిలో అమృతం పోసినట్లుగా ఉందిరా బాబు, అదేదో చెప్పి పుణ్యం కట్టుకొని ఆయన అన్నారట ఆ తల్లి కూతురు. అమ్మా, మీ వారు మీ అల్లుడు గారు అనగా ఏమైంది, మా వారికి మా అల్లుడు గారికి ఏమైంది? ఏం కాలేదమ్మా, క్షేమంగా తిరిగి వచ్చారు. అమ్మయ్యా, ఊపిరి పీల్చుకున్నారు ఆ ఇద్దరు కూడా తల్లి కూతురు. అంతేకాదమ్మా, అనంతమైనటువంటి ధనపురాసులను తీసుకుని వచ్చారనగానే ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా ఆనందంతో పరవశించిపోయారు. అప్పుడు తల్లి అందరి, అమ్మ నా పూజ అయిపోయింది, నేను తీర్థప్రసాదాలు కూడా తీసేసుకున్నా, నేను సముద్ర తీరానికి వెళ్తున్నా నాన్నగారిని చూడడానికి, నువ్వు కూడా తొందరగా వచ్చేది తల్లి కూతురుతో. అలా తల్లి వెనుదిరిగేటప్పటికీ ఆ తల్లి కొంగు పట్టుకుని కూతురు కూడా బయలుదేరిపోయింది భర్తను చూద్దామని. ఇలా తల్లి కూతురు ఇద్దరు కూడా సముద్ర తీరానికి వెళ్ళేటప్పటికీ ఏ విధమైనటువంటి తుఫాను లేకున్నా, విస్తారమైనటువంటి గాలుడు లేకున్నా, ఏ విధమైనటువంటి అలజడి లేకున్నా, పోటుపాటులు లేకున్నా ఉన్నట్టుండి ఆ సముద్రంలో ఆ పడవ ధనపు సంచులతో ఆ వ్యక్తులతో పాటు మునిగిపోయింది. తీరమందున్న వారంతా అది చూసి ఆశ్చర్యచకితులు అయిపోయారు. ఆ వైశ్యుని యొక్క భార్య లీలావతి నెత్తి నోరు బాదుకుంటూ లబో దిబోమని ఏడుస్తూ కింద పడి దొర్లుతోందిట. కుమార్తె అయినటువంటి కళావతి కూడా తన భర్త మరణాన్ని తన కళ్ళారా చూడడంతో సహగమనం చేద్దామని చెప్పి ఆ సముద్రంలో దూకేయబోతుండగా ఆకాశవాణి, దేవవాణి, దివ్యవాణి, అంబరవాణి పలికిందిట, సరస్వతి పలికిందిట. భర్తను చూడాలనేటటువంటి ఆతురతతో నా ప్రసాదాన్ని స్వీకరించడం మరిచావు కాబట్టి నీకు ఇలా జరిగింది. ఒక్క అవకాశం ఇస్తున్నాను, చివరిగా ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇంటికి వెళ్ళి నా ప్రసాదాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించు, నీకు శుభం కలుగుతుంది అనగానే ఆ కూతురు గోడకు కొట్టిన బంతిలాగా ఇంటికి వెళ్ళింది. స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసింది, చెంపలు వేసుకుంది, గుంజీలు తీసింది, ప్రదక్షిణ చేసింది. ఆ ప్రసాదాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్ళకు అద్దుకుని అలా నోట్లో వేసుకుంది. మళ్ళీ తిరిగి వచ్చింది. ఆమె సముద్ర తీరానికి వచ్చేటప్పటికి సముద్ర తీరాన అంతా కూడా హాయిగా కులాసగా కబుర్లు చెప్పుకుంటున్నారు. పెళ్లివారింటి వాతావరణం కనబడుతోంది అక్కడ. అప్పుడు అందరి కూతురు, నాన్న రెండింటికి వెళ్ళిపోదాం, మనం అంతా కలిసి హాయిగా భోజనం చేసి మన ఇంట్లో భోజనం చేసి చాలా కాలం అయిపోయింది నాన్న, రెండంటే వద్దే తల్లి, నువ్వు పుడితే వ్రతం చేసుకుంటామని చెప్పి ప్రతిజ్ఞ చేశాం, నువ్వు పుట్టడం ఏంటి, నీ వివాహం అయిపోయింది, ఇప్పటిదాకా మన ఇంటి వ్రతం జరగలేదే, ఎన్ని కష్టాలు పడ్డామో మనం తెలియనటువంటి విషయం కాదు కదా. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది, సముద్ర తీరం కదా, కావలసినంత ధనం ఉంది, సామగ్రి తెచ్చిపెట్టడానికి జనాలున్నారు. ఇక్కడనే సత్యనారాయణ స్వామివారి వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్తి చేసుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి బంధుమిత్రులతో కలిసి భోజనాలు చేసిన తర్వాత కానీ ఇక్కడి నుంచి కదిలేది లేదు అని ప్రతిజ్ఞ చేసి ఆ ప్రకారంగా చేయడం వల్ల ఆ వైశ్యుని యొక్క వంశంలో 7 తరాల వరకు కూడా తరగనటువంటి తిరుసంపదలను అనుభవించినటువంటి వారై క్షేమస్థైర్య విజయాభయ ఆయురారోగ్యాది అష్టైశ్వర్య భోగభాగ్య సంపత్తులను పొందినటువంటి వారై సుఖశాంతులతో ఆనందోత్సాహాలతో కలకాలం జీవించి అంత్యమున విష్ణు సాన్నిధ్యాన్ని పొందారట. హరి ఓం. అథ చతుర్థోధ్యాయ సమాప్తం. స్వస్తి.